ఒక రకమైన పుష్పాలలో సహజ సిద్ధంగా శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి పడగ పడుతున్నట్లుగాను ఇంకా పుష్పం పైన పువ్వుల రేకులు ఉంటాయి. ఈ పువ్వును చూస్తే భక్తులకు మనసులో భక్తి భావం కలుగుతుంది. ముఖ్యంగా శివుని పూజకు విశేషమైన, అంతేకాకుండా శివునికి ఇష్టమైన కార్తీక మాఘ మాసాలలో శివునికి ప్రీతితో ఈ పువ్వులతో పూజలు చేస్తూ ఉంటాం. ఈ పువ్వు పూసిన చెట్టు దగ్గరలో ఖచ్చితంగా శివాలయం ఉంటుంది అని ప్రతీతి. దీనిని నాగమల్లి పువ్వు అని, శివలింగం పువ్వు అని అంటూ ఉంటాం. మన మనసులోని కోరికను అనుసరించి కూడా శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి అని అనుకునేవారు శివుని గన్నేరు పువ్వులతోనూ, మోక్షం కావాలి అనేవారు ఉమ్మెత్త పువ్వులతోనూ, సుఖశాంతుల కోసం, మనశ్శాంతి కోసం నల్ల కలువతోనూ పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాం. చక్రవర్తిత్వం కోసం తెల్ల తామరలతోనూ, రాజ్యప్రాప్తి కోసం ఎర్ర తామరలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తాం. నాగకేసరం, కేసరి పుష్పాలతో కోరికలు నెరవేరుతాయి. గన్నేరు, అశోకం, తెల్ల జిల్లేడులతో పూజిస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. రోజా పుష్పాలతో లాభసిద్ధి కోసం, దంటిపెత్తి పువ్వులతో పూజించిన సౌభాగ్యము కలుగుతాయి. కోరుకున్న కన్యతో వివాహం కోసం సన్నజాజులతో పూజించాలి. సంతానం కోసం మొల్ల పువ్వులతో శివుని పూజించాలి. దర్భ పూలతో పూజించిన ఆరోగ్యం కలుగుతుంది. రేల పూలతో విశిష్టగా, అంటే పరమైశ్వర్యవంతులు అవుతారు రేల పూలతో పూజిస్తే. తుమ్మి పువ్వులతో వశీకరణం, కడిమి పువ్వులతో శత్రుజయము కలుగుతుంది. ఇక బిల్వదళ పూజ మనందరికీ తెలిసిందే. బిల్వదళ పూజతో పరమ ఐశ్వర్యాన్ని, వ్యాపార వృద్ధిని, వంశ వృద్ధిని కలుగచేస్తుంది. బిల్వదళాలతో పూజించిన వారికి పరమేశ్వరుడు త్రియాయుషం అని దీవిస్తారు. శివుని మరువంతో పూజిస్తే సుఖము, లోతుగ పూలతో పూజిస్తే గో సంపద కలుగుతుంది. మోదుగా, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. కొన్ని పూలతో శివ పూజ చేయరాదు అని మనకు పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి. మరి ఏమిటవి ఆ పువ్వులు అంటే? మొగిలి, అడవి మల్లి, దిరిసెన, సాలమంకెన, బావంచి ఆకులు మరియు బావంచి పువ్వులు, కానుగ పువ్వులు, తాండ్ర ఆకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటితో పరమేశ్వరునికి పూజించరాదు. దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవి మొల్ల, వేప, వెలగ, గురువింద పువ్వులు శివ పూజకు ఉపయోగించరాదు. దశ సౌగంధికం పుష్పం నిర్గంధి అధిభామిని శాత సాహస్రి కామాల అనంతం లింగ పూజసే. 10 అంటే 10 సుగంధ పుష్పాలతో, ఒకవేళ పరిమళం లేకపోయినప్పటికీ శివలింగాన్ని పూజిస్తే శత సహస్రనామాలతో పూజించిన అనంతమైన విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది అని మనకు శివధర్మ సంగ్రహం తెలుపుతోంది. పూర్వము కాశీయాత్రకు వెళ్లే శివభక్తులు అడవుల మధ్య ప్రయాణించవలసి వచ్చేది, కొన్ని నెలల తరబడి. వారికి మార్గ మధ్యంలో ఈ శివలింగం పువ్వుల చెట్లు తారసపడేవి. ఈ పువ్వులను చూడగానే వారు దగ్గరలో శివాలయం ఉంటుంది అని గ్రహించి ఆ పరిసరాల్లో గాలించేవారు. జీర్ణావస్థకు, శిథిలావస్థకు చేరిన పురాతన శివాలయాలు దర్శనమిచ్చేవి. ఆ శివాలయాలను ఉద్ధరించేవారు. ఇలా కాశీకి వెళ్లే మార్గంలో ఎన్నో అద్భుతమైన, మహామహిమాన్వితమైన శివాలయాలు పునరుద్ధరింపబడ్డాయి. ఈ పువ్వును కైలాసంలోని శివగణాలలో ఒకటి అని కూడా అంటూ ఉంటారు. ఈ పువ్వును దర్శించడం విశేష పుణ్యప్రదం. ఈ పువ్వును స్పర్శించడం ద్వారా శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఏ మాత్రం పరమేశ్వరుణ్ణి పూజించిన ఈ పువ్వులతో